అందరికీ నమస్కారం. నేను మీ పీసీ ఆదిత్య, ఫిల్మ్ డైరెక్టర్, హైదరాబాద్. ఈరోజు 2024 సెప్టెంబర్ 20. సరిగ్గా 100 సంవత్సరాల క్రితానికి వెళితే 1924 సెప్టెంబర్ 20 మహానటుడు పుట్టినటువంటి రోజు. ఆ మహానటుడే పద్మశ్రీ నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. 100 సంవత్సరాల జీవితాన్ని పూర్తి చేసుకున్నటువంటి మహానటుడు, నట సామ్రాట్, ఎవర్ గ్రీన్ హీరో నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి జీవితం నుంచి ఎన్నో మంచి విషయాలు నేటి తరానికి తెలియజేసే ప్రయత్నమే ఈ వీడియో. నాగేశ్వరరావు గారు 92 సంవత్సరాల జీవితం చూశారు. ఆ 92 సంవత్సరాల్లో 70 సంవత్సరాల సినీ జీవితం ఉంది. ఎందుకంటే 1944 సంవత్సరంలో సీతారామ జననంతో ఆయన సినీ రంగ ప్రవేశం జరిగింది. అక్కడి నుంచి మనం సినిమా వరకు కూడా వారు నటించడం జరిగింది. ఎక్కడా కూడా నటుడిగా వారికి విశ్రాంతి లేదు, విరామం లేదు. అంత గొప్ప నటుడు అంత సుదీర్ఘకాలం సినీ రంగంలో ప్రయాణం చేశారంటే ఎన్నో కారణాలు. ముఖ్యంగా క్రమశిక్షణ, డిసిప్లైన్. ఆ డిసిప్లైన్ నాడే కాదు, నేడు కూడా ఉన్నటువంటి ఎందరో నేర్చుకోవలసినటువంటి, పాటించవలసినటువంటి విషయం అని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నా. నాగేశ్వరరావు గారు ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినప్పటికీ కూడా సమయపాలనలో ఎప్పుడు ముందుండేవారు. క్రమశిక్షణగా షూటింగ్కి వచ్చేవారు. అందరికంటే ముందే సెట్లో ఉండేటటువంటి ఏకైక నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవి నేటి తరం సినీ అభిమానులే కాదు, కళాకారులే కాదు, అందరూ గమనించాల్సిన విషయం, పాటించాల్సినటువంటి ముఖ్యమైన విషయం సమయ పాలన. అలాగే మనలోని లోపాలను మనమే తెలుసుకోవాలి అని నాగేశ్వరరావు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. దానికి కారణం ఏంటంటే 1944లో నాగేశ్వరరావు గారు సినీ రంగ ప్రవేశం చేసేసరికి పోటీ లేదు ఆయనకి. అందువల్ల పురాణ పాత్రలో రాముడు వేశారు, కృష్ణుడు వేశారు, ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. కానీ 1948లో రామారావు గారు సినీ రంగ ప్రవేశం చేసినాక ఆ తర్వాత కొంతకాలానికి రాముడైనా కృష్ణుడైనా రామారావు గారే వెయ్యాలి అనేటటువంటి ఒక గొప్ప గుర్తింపుని ప్రేక్షకులు రామారావు గారికి ఇచ్చారు. అది గమనించినటువంటి నాగేశ్వరరావు గారు ఇక అలాంటి పాత్రలు తను వెయ్యను, ఎందుకంటే గంభీరమైనటువంటి స్వరం, బ్రహ్మాండమైనటువంటి ఆహార్యం రామారావు గారికి ఉంది, కాబట్టి నేను ఆ పురాణ పాత్రలకు దూరంగా ఉంటాను అని తన లోపాన్ని తను సరిదిద్దుకొని ఆ పాత్రలు వేయడం మానేశారు. కాకపోతే దానిని ధీటుగా అర్జునుడు చేశారు, నారదుడు చేశారు. బ్రహ్మాండమైన పాత్రలు రామారావు గారితో పోటాపోటీగా కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం మనం ఎందుకు స్పందించాలంటే, మన లోపాలను మనం తెలుసుకుంటే మన అభివృద్ధికి ఎంతో కష్టపడ్డ వాళ్ళం అవుతాం మనం. ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది, కానీ సమయపాలన వల్ల నాగేశ్వరరావు గారి గురించి చెప్పేంత గొప్ప అర్హత నాకు లేదని నేను అనుకుంటున్నా. ఈ సందర్భంగా 100 సంవత్సరాలు జీవితాన్ని పూర్తి చేసుకున్నటువంటి ఆ మహానటుడు ఈ రోజున మన మధ్య లేకపోవచ్చు. కానీ నాగేశ్వరరావు గారు భౌతికంగా లేకపోయినా వారు చేసినటువంటి ఎన్నో సినిమాలు, ఎన్నో పాత్రలు మనకు స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈ సందర్భంగా నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీ పీసీ ఆదిత్య, ఫిల్మ్ డైరెక్టర్. థ్యాంక్ యూ.